ఆ తర్వాత ఆత్మజ్ఞానానికి సంబంధించిన కొన్ని అద్భుతమైన అధ్యాయాలు చెప్పబడినాయి గరుడ మహాపురాణంలో. మనం సాధారణంగా పురాణములు కేవలం ధర్మకాలక్షేపంలో చెప్తాయి కానీ బ్రహ్మ విద్య గురించి చెప్పవు అని పురాణం చదవకుండా కొంతమంది అభిప్రాయానికి వస్తారు. కానీ బ్రహ్మ విద్య చెప్పడం కోసం పురాణములు ఎన్నో అద్భుతమైనటువంటి మార్గములు అనుసరించాయి. ఆఖరికి స్మృతుల్లోనే బ్రహ్మ విద్య మనకు బాగా లభిస్తోంది. పురాణములు ఇతిహాసములు కూడా దానికి మనకు సహకరిస్తున్నాయి. ఇతిహాసాల్లో మహాభారతం పురాణ సంప్రదాయంలో లక్షించబడింది. అందులో భగవద్గీత, సనత్సుజాతీయం ఇవన్నీ బ్రహ్మ విద్యలే. అదేవిధంగా ఇక్కడ అనేక పురాణాల్లో బ్రహ్మ విద్యకు సంబంధించిన విశేషములు ఉన్నాయి. గరుడ మహాపురాణంలో చాలా విస్తారంగా ఆత్మజ్ఞానానికి సంబంధించిన కొన్ని మాటలు చెప్పబడినాయి. అందులో బ్రహ్మగీతలు మనకు ప్రత్యేకించి కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. ఈ బ్రహ్మగీతల్లో ఈ దివ్యమైన అద్వయమైనటువంటి జ్ఞానాన్ని చెప్పారు, వేదాంత సారాన్ని చెప్పారు. ఆ తర్వాత భగవద్గీతా సారము అని భగవద్గీత యొక్క గొప్పతనాన్ని గరుడ మహాపురాణంలో ప్రస్తావించడం జరిగినది. మూడవదిగా ఇక్కడ ప్రత్యేకించి ఆత్మజ్ఞాన ప్రకరణము అని ఒక పేరుతో ఒక 2-3 అధ్యాయాలు ఆత్మజ్ఞానానికి సంబంధించి గొప్ప విశేషములు చెప్పారు. చిన్న చిన్న మాటలే ఉపనిషత్తుల్లో చర్చ చేసినవన్నీ చిన్న చిన్న మాటల్లో పురాణాల్లో చక్కగా అందించారు. ఇక్కడ బ్రహ్మము మాయ దాని గురించి చక్కటి చర్చ చేశారు. ఈ మాయ అంటే ఏమిటి అంటే అది అనిర్వచనీయ అని, అది ఇలా ఉంటుంది అని చెప్పలేం. అది ఉన్నదని కానీ లేనిదని కానీ చెప్పలేనిదే మాయ అన్నారు. ఇది వేదాంతంలో చెప్పబడుతున్నది. ఈ మాయాశక్తి చేత ఈ జగత్తు ప్రతీయమానమవుతున్నది, అంతేగాని ఈ జగత్తు ఉన్నది కాదు. కానీ వ్యవహారంలో ఉన్నంతకాలం జగత్తు ఉన్నట్టుగానే కనిపిస్తున్నది. కనుక దీనికి వ్యవహారంగా సత్త ఉంది, పరమార్థంగా ఇది సత్త లేనిదే. ఎందుకంటే ఈ వేదాంతంగాని చెప్పకపోతే గరుడ మహాపురాణం పూర్తి కాదుట. అందుకే అర్థమైనా అర్థం కాకపోయినా తెలుసుకోవాల్సిందే. కనుక ఈ జగత్తు వ్యవహారత సత్యం, అంటే వ్యవహారపరంగా ఆలోచించినంత కాలము జగత్తు ఉన్నట్లే కనబడుతుంది. కానీ పరమార్థత చూస్తే ఇది మిథ్యయే, ఇది బ్రహ్మము నందు వివర్తముగా కనిపిస్తున్నదే తప్ప ఈ జగత్తు లేనిదే. కనుక బ్రహ్మము మాత్రమే ఉన్నది అని ఆ సత్యమైన బ్రహ్మమును ఏ విధంగా తెలుసుకోవాలని చెప్తున్నాడు. ఆ జ్ఞానంలో నేను కేవలం సచ్చిదానందమైన శాశ్వతమైనటువంటి బ్రహ్మము నేను ఎరుక కలిగితే అదే ఆత్మజ్ఞానం. ఆ ఎరుక కలిగినటువంటి వాడే మోక్షం పొందుతాడని చెప్పారు ఇక్కడ. అయితే ఆ ఎరుక ఎలా కలుగుతుంది? అది మనం చెప్పుకున్నటువంటి సత్కర్మాచరణ, భక్తి, వీటి వల్ల ఏర్పడిన చిత్తశుద్ధి వల్ల ఆ అద్వయ జ్ఞానం లభిస్తుందని ప్రతిపాదన చేశాడు అక్కడ. అందుకు గురువుని ఆశ్రయించడం, అక్కడి నుంచి ఆత్మవిచారణ మార్గాన్ని అనుసరించడం, ఈ జ్ఞాన మార్గము ద్వారా దాన్ని పొందవచ్చు అనేటువంటి విధానాన్ని కూడా బోధించుతూ అక్కడ ఒక మాట చెప్తాడు. నువ్వే బ్రహ్మమువు అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా శృతులు అది ఎందుకు పట్టట్లేదు జీవుడికి అని ఒక ప్రశ్న వేశాడు. నువ్వు బ్రహ్మమువు అయితే అహం బ్రహ్మాస్మి అనే మాట కంటే ముందు అహం దేహోస్మి అనే భావన వీడికి అలవాటైపోయింది. ఏ దేహం ధరిస్తే ఆ దేహం నేనే అనుకోవడం అనేక దేహాల నుంచి అలవాటైపోయింది కనుక ఈ దేహంలో పడిన వాడు కూడా ఈ దేహగతమైన సర్వవికారములతో తాదాత్మ్యం చెందిపోవడం చేత, ఈ దేహమే నేననే భావనతో తాదాత్మ్యం చెందడం చేత బ్రహ్మమే నేననే భావాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. ఇది ఎలాంటిది అంటే ఇక్కడ చిన్న ఉదాహరణ వాడాడు. ఆ ఉదాహరణ మీకు అర్థమయ్యేటట్టు నేను మలచి చెప్తూ ఉన్నా. ఒక పురుషుడికి ఒక స్త్రీ భూతం పట్టిందిట. ఆ స్త్రీ భూతం పట్టినంతసేపు వాడు పురుషుడే అయినప్పటికీ నేను స్త్రీని అనే వ్యవహారం అందులో కనబడుతుంటుంది. వస్తుతః మాత్రం వాడు పురుషుడే. కానీ ఆ స్త్రీ రూపమైన భూతావేశం చేత వాడు నేను స్త్రీని అనుకుంటాడు. ఆ భూతం వదిలిపోతే అప్పుడు నేను పురుషుడిని అని తెలుసుకుంటాట. అదేవిధంగా ఈ దేహమే నేను అనేటువంటి ఒక భ్రాంతి వీడిని ఆ భూతావేశంలా పట్టుంది కనుక అది పట్టున్నంత కాలం నేనే దేహాన్ని అంటట. ఆ అజ్ఞాన రూపమైన భ్రాంతి వదిలేస్తే అప్పుడు నేను అఖండమైన సచ్చిదానంద తత్వాన్ని అప్పుడు తెలుసుకుంటాడు సుమా అని ఒక చక్కటి ఉపమానం ద్వారా అక్కడ బోధించాడు. ఈ విధంగా సత్యమైనటువంటి విషయం అది అని. ఎవడైతే అద్వయ జ్ఞానాన్ని పొందుతాడో వాడు మాత్రమే కైవల్యాన్ని పొందుతున్నాడు, వాడు పునరావృత్తిరహితమైన మోక్షాన్ని పొందుతున్నాడు. కేవల సత్కర్మాచరణ చేస్తూ పవిత్రమైన జీవన విధానం కలుగుతూ పుణ్యమయమైనటువంటి చిత్తవృత్తులు కలిగినటువంటి వాడు మరణానంతరం ఈ సత్కర్మల ఫలితంగా ఉత్తమమైన పుణ్యలోకానుభవం పొందుతాడు. ఈ రెండూ లేకుండా అసలు వీటి గురించి ఇటువైపు పుణ్యకర్మలు పవిత్ర కర్మలు లేవు, మరొక వైపు ఆత్మవిచారణ జ్ఞానము లేదు. ఈ రెండూ లేనటువంటి వాళ్ళ గతులు పాపగతులు. కనుక సమస్త జీవుల గతుల్ని 3 విధాలుగా విభజించవచ్చు. పుణ్యలోక సుఖములో ఒక గతి,
ఇంకోటి పాపలోక గతులు, మూడవది అద్వైమైన కైవల్య గతి. ఈ 3 రకములైన గతుల గురించి ఇక్కడ చెప్పారు. నిన్నటి వరకు మనం చెప్పుకున్నవి 2 రకాల గతులు, అంతే కదండి. మనకి సద్గతులు ఇచ్చే పనులన్నీ నిన్న చెప్పుకున్నాం. నిన్నటి వరకు చెప్పినవి వ్రతములు కానివ్వండి, ప్రాశ్చిత విధానములు కానివ్వండి, ఇతరిత్ర చెప్పినటువంటి ధర్మములన్నీ కూడా మనల్ని తరింపజేసేవి చెప్పుకున్నాం. ఇవన్నీ ఉన్న స్థితిని కంటే ఉన్నత స్థితిని ఇచ్చే విషయములు చెప్పుకున్నాం. ఉత్తమమైన గతులు ఇస్తాయి. క్రమంగా మనకి ఆత్మజ్ఞానానికి హేతువైన విషయములే అన్నీ ప్రస్తావించడం జరిగింది. కానీ పాపగతులు ఎలా ఉంటాయి అనే దాని గురించి చర్చ. ఈ ప్రశ్న వెంటనే సూత పౌరాణికునికి సౌనకాది మహర్షులు ప్రశ్నించారు. ఇంతవరకు మీరు చెప్పినవన్నీ బాగున్నాయి, కానీ పాపాత్ముల గతులు ఎలా ఉంటాయో చెప్పండి అని అడిగారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న సందర్భవశాత్తు గరుత్మంతుడు కూడా నారాయణుని అడిగాడు. అప్పుడు నారాయణుడు చెప్పాడు అని చెప్తూ, అప్పుడు నారాయణుడు గరుత్మంతునికి చెప్తున్న సన్నివేశం వర్ణిస్తూ ఇక్కడ వైకుంఠలోక వర్ణన చాలా విశేషంగా చేయడం జరిగింది.